ఐటీ హబ్కు ప్రాధాన్యత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం వైజాగ్ ఐటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక వైజాగ్లో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజలపై ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ మీనా అందిస్తారు. మీనా, చెప్పండి. ఓ పక్క కూటమి ప్రభుత్వం అయితే వైజాగ్లో ఐటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అట్లాంటి నగరంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ఏ విధంగా నగర ప్రజలపై పడే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి మీనా? రైట్ రవి, పశ్చిమాసియాలోని నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఏమో తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశం పైన కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అది అయితే వరుసగా కూడా పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరలతోని దేశంలోని పెట్రోల్ డీజిల్ ధరలు కూడా మళ్ళీ పెరిగాయి. గత 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెరగడం అనేది విశేషం. అయితే ఇంధన ధరలు పెరగడం సామాన్య ప్రజలపై కూడా భారీ భారం మోపుతోందని చెప్పొచ్చు. అయితే తాజా పెంపుతోని ఇప్పటికీ లీటర్ పెట్రోల్ పైన సగటున 2.61 డీజిల్ పైన కూడా ₹2.71 వరకు పెరిగాయని చెప్పొచ్చు. దీంతో రవాణా ఖర్చుల నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం మనం స్థానిక బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు పెట్రోల్ డీజిల్ వేయించుకోవడానికని వస్తున్నారు. వాళ్ళని అడిగితే పెట్రోల్ 10 రోజుల్లోనే 4 సార్లు పెరగడం బాధాకరమైన విషయం. నిత్యావసర ఖర్చులు ఆల్రెడీ పెరిగాయి. తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ కూడా మనకి రోజువారీ కూడా చాలా అవసరం. అలాంటిది ఇన్నిసార్లు పెరిగితే కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని కొంచెం పునరాలోచన చేయాలని చెప్పేసి గగ్గోలు పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే వరుస పెరుగుదలతోని సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు మరోసారి కూడా ధరలు పెరుగుతూ ఉండడం జేబుకు భారంగా మారిందని కూడా చెప్పే పరిస్థితి. అయితే ఈ పెట్రోల్ డీజిల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మే 15 నుంచి ఇప్పటి వరకు కూడా 4 సార్లు ఇంధన ధరలు పెరగడం మనకి గగ్గోలు పెట్టే విషయం. మొత్తంగా చూస్తే గత 10 రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు సగటున ₹7.5 వరకు పెరిగాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ భారం అంతా ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, అలాగే క్యాబ్ డ్రైవర్లు, మధ్యతరగతి ప్రజలపైన కూడా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ మీనా, అంటే ఒక పక్క పర్యాటక పరంగా వైజాగ్ అయితే మాత్రం చాలా మంది పర్యాటకులు అయితే మాత్రం వైజాగ్ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగ రవాణాపై అయితే మాత్రం ఏమైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయిగా? ఒక పక్క ఆటోలు అవ్వచ్చు, లేకపోతే రైతులు అవ్వచ్చు, ట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే వరికోత మిషన్లు అవ్వచ్చు, ఇలా కూడా రైతులపై కూడా ఈ యొక్క ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మరో పక్క నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయని చెప్పేసి చాలా మంది కూడా సామాన్యులు అయితే భయపడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మీనా? ఖచ్చితంగా రవి, ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంకైనా సరే రైతులు వాళ్ళు పెట్రోల్ డీజిల్ యూజ్ చేసి ఇంధనం ఉపయోగించి ఆ ఇంధన మిషన్స్ అయితే మనం ఏదైతే రన్నింగ్లో ఉంటాయో దానికి కూడా చాలా అవసరం. కాబట్టి ఇటు రైతులకు కానీ ఇటు వాహనదారులకు కానీ ఆ ప్రభావం చాలా వరకు ఉంటుంది. రవాణా శాఖ మీద మొత్తం కేంద్ర ప్రభుత్వానికి నగదు వనరుగా మనకి ఎక్కువగా లాభం వచ్చినా కూడా సామాన్య ప్రజల మీద ముమ్మాటికి కూడా 100% ఈ భారం పడుతుందని చెప్పచ్చు.